నమస్తే. దివంగత ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారికి బుల్లెట్ల వర్షం కురిది ఏకంగా 29 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ సంబంధించిన ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు ఇప్పటికి కూడా పట్టుకోలేని పరిస్థితి ప్రభుత్వాలది. చాలా సందర్భాలు వస్తాయి, కానీ ఒక వ్యక్తి గురించి ఇంతగా ఎక్కడ కూడా ప్రస్తావన రాదు. ఏ సందర్భంలో కూడా గద్దర్ గారి ప్రస్తావన లేకుండా తెలంగాణ సమాజంలో ఆయన పాట లేకుండా ప్రతి సమస్యలో కూడా ఆయన పాటే ఉపయోగపడింది. ఇలాంటి సందర్భంలో ఆయనకు బుల్లెట్ దిగి 29 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా ఒక కార్యక్రమాన్ని అయితే మాత్రం గద్దర్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు గద్దర్ గారి కుమారుడు అలాగే ఫౌండర్, ఆ ఫౌండేషన్ ఫార్మర్ సూర్యం గారు మనతో ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. 29 సంవత్సరాలు ఇప్పటి కూడా ఎవరు ఆ బుల్లెట్లు కురిపించారో ఇప్పటికీ ప్రభుత్వాలు పట్టలేని పరిస్థితి. ఆ సందర్భాన్ని జరుగుతున్న పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకోండి. దిశ టీవీకి మొదటి నుంచి కూడా గద్దర్ అన్నది కవర్ చేస్తూ వస్తున్నందుకు, ఫౌండేషన్కి ముఖ్యంగా మీరందరూ సోషల్ మీడియా చేస్తున్నందుకు ధన్యవాదాలు. మిత్రులారా, ఇదే రోజు ఏప్రిల్ 6, 1997 గద్దర్ అన్నపై భూదేవి నగర్లో కాల్పులు జరిగాయి. 6 బుల్లెట్లు తన శరీరంలో దిగాయి. ఆ జరిగిన సంఘటన యావత్ తెలుగు ప్రజల్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని కదిలించింది. అసలు గద్దర్ అన్నపై కాల్పులు ఎందుకు జరిగిందని చెప్పేసి యావత్ ప్రపంచం ఒక దిగ్భ్రాంతికి గురైన సమయంలో మనం ఆ నేపథ్యాన్ని చూడాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఫ్యాసిస్ట్ రూపవెత్తుకున్నాయి. ప్రజల పక్షాన నిలబడి గొంతుకైన అనేక మంది కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు, సభ్య సమాజంలో పనిచేస్తున్న అనేక మందిని తురిముట్టడం ప్రారంభించారు. అట్లా బెల్లి లలిత అని, అట్లాగే అంతకు ముందు గద్దర్ అని. అసలు గద్దర్ అన్నపై కాల్పులు జరగాల్సిన అవసరం ఏముంది అని ఒక్కసారి ఆలోచిస్తే గద్దర్ అన్న తెలంగాణ నినాదం ముందుకు తీసుకొచ్చాడు. కేవలం తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్ళే కావు, అది ఒక రాజకీయ నినాదం. అట్టడుగు ప్రజలకు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని రాజ్యాధికారాన్ని వైపు నడిపించే ఆ నినాదం సామాజిక తెలంగాణ. ఈ నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని వర్గాల రాజకీయ పార్టీలు నడిపిస్తున్న వాళ్ళు, ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళకు ఇది మింగునబడని అంశంగా మారింది. అందుకు తనపై ప్రభుత్వమే కాల్పులు జరిగాయి. ఆ జరిగిన కాల్పుల్లో పెనుగులాటలో ఉన్న గద్దర్ అన్న అమ్మ ప్రతిఘటించింది. చెల్లి పరిగెత్తి పట్టుకోవాలనుకుంది. ఈ భుజాల మీద గద్దర్ అని మోసుకొని లోతుకుంట హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ వాళ్ళు హాస్పిటల్లో తీసుకోలేరు. ఈ కేసును టేకప్ చేయమని అన్నారు. అక్కడ ఆ రోజుల్లో టెలిఫోన్లు లేవు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు. ఆదివారం కావడంతో ఒక ఆటో దొరికింది. ఆ ఆటోలో గద్దర్ అన్నని పండబెట్టుకొని అమ్మ ఒడిలో పడుకున్న గద్దర్ అన్న మేము ముందు కూర్చొని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ నుంచి నేమ్స్ హాస్పిటల్, అక్కడ నుంచి అప్పటికే ప్రజలు లక్షలాదిగా, వేలాదిగా నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. అక్కడ తీసుకున్న ఆ నినాదం నెల రోజుల పాటు నేమ్స్ హాస్పిటల్ చుట్టూ గద్దర్ అన్నకు రక్షణ వలయంగా నిరసన తెలియజేస్తూ గద్దర్ అన్నను కాపాడుకున్నారు. సో ఈ సందర్భంగా మనం చూసినప్పుడు తనలో 6 బుల్లెట్లు తనపై కురిపించిన ప్రభుత్వాలు తాను చివరి శ్వాస వరకు కూడా ఎవరైతే కాల్పులు జరిపారో అనేది తేల్చలేకపోయామన్నారు. వారు చెప్పిన గద్దర్ అన్న బ్రతుకున్నప్పుడు తీసుకొచ్చిన లెటర్ ఏంటిదంటే, గద్దర్పై జరిగిన కాల్పులు వాస్తవమే, కానీ దుండగులు ఇంతవరకు ఆచూకీ కనిపెట్టలేకపోయాం. ది గవర్నమెంట్ కుడ్ నాట్ ఫైండ్ ది పీపుల్ హు ఆర్ ఫైర్డ్ అని. అంటే ప్రభుత్వాలు మారిన, రాష్ట్రాలు విడిపోయిన గద్దర్ అన్న పట్ల వాళ్ళ ఆలోచన విధానం ఒకటే. వాళ్ళకు సంబంధించిన అనేకమైన అంశాలని వాళ్ళు ఒకటిగా ఉన్నారు. కాబట్టి చివరి వరకు కూడా గద్దర్ అన్నకు న్యాయం జరగలేదు. కానీ గద్దర్ అన్న పైకి ఉన్న తన వెన్నుపూసలు ఉన్న బుల్లెట్ ఏదైతుందో అది తనతో తీసుకెళ్ళి ఆ సమాధిలో పెట్టాడు. కాబట్టి మిత్రులారా, ఎందుకు గద్దర్ అన్నపై కాల్పులు జరిగినాయి అనేది ఇప్పుడు ఈ సభ జరగబోతూ ఉంది. దాని మీద వక్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు గద్దర్ అన్నపై జరిగిన కాల్పులో
ఆర్టికల్స్ రూపంలో గద్దరన్నపై ఒక పుస్తకం తీసుకొస్తా ఉన్నాం. ఆ పుస్తకం పేరు కలల కావత్తు అని. సో ప్రశ్నించే గొంతుల్ని ఎప్పుడు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళని చంపేయాలని అనుకుంటారు, వాళ్ళని తుడిముట్టించాలనుకుంటారు. కానీ ప్రపంచంలోని ఏకైక వ్యక్తిగా తాను బ్రతికి తిరిగి ప్రజలకి చివరి శ్వాస వరకు ఒక అండగా దండగా ప్రజల ప్రేమను పొందిన మహానాయకుడు, మహాసేనాధిపతి గద్దరన్న. అన్న, అన్ని బుల్లెట్లు పడ్డాక బ్రతకడమే చాలా కష్టం. బ్రతికిన తర్వాత ఇక ప్రజా పోరాటాలు కాకుండా చాలామంది విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఆయన మాత్రం ఇవన్నీ వదిలి మొత్తం కూడా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఈ సందర్భాన్ని ఒక తనయుడిగా ఎట్లా చూస్తారు? ఇప్పుడు గద్దరన్న బుల్లెట్లు తలిగి ఆటోలో తీసుకుపోతున్నప్పుడు కూడా అమ్మతో ఒకటే చెప్తున్నాను, నేను ముందు కూర్చొని ఉన్నాను, నాకేం కాదు, నేను బ్రతికే ఉంటాను, తిరిగి వస్తాను అని. ఎక్కడ కూడా తాను ఏ క్షణాన కూడా తను అధైర్యపడలేదు. కాబట్టి చివరి వరకు కూడా తను ఎక్కడ కూడా మేము కానీ, కుటుంబ సభ్యులం కానీ, తమ్ముడు కానీ, మేము ఎప్పుడు నాన్నని ప్రజా జీవితం నుంచి దూరంగా చూడలేదు. తనకు చాలా ఇష్టమైన ప్రజలు, తనకు చాలా ఇష్టమైన సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం. తనకు ఎప్పుడు ప్రజలతో బ్రతకాలని ఉంది. వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసేవాడు, కలిసి పాటలు పాడేవాడు, కలిసి మాట్లాడేవాడు, ప్రజల భావాలు తెలుసుకునేవాడు, ప్రజల భావాలను తెలుసుకొని తిరిగి ప్రజలకు అప్పచెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం తీసుకోండి, అనేక ఉద్యమాలు తీసుకోండి, గద్దరన్న కేవలం ఒక పాటకే పరిమిత కాలేదు. గద్దరన్న తీసుకొచ్చిన అనేక సామాజిక కార్యక్రమాలు ఉవ్వెత్తున ఈరోజు ప్రజల మధ్య ఉన్నాయి. ఎన్నో విజయాలు సాధించింది ఆ పాట. తనతో పాటు అనేక మంది విజయాలు సాధించారు. ప్రశ్నించే ప్రతి గొంతు విజయం సాధించింది. కాబట్టి ఎక్కడ కూడా గద్దరన్న చివరి హాస్పిటల్లో కూడా సర్జరీకి ముందు కూడా తను ఇంకెక్సే ముందు నేను తిరిగి వస్తాను అని చెప్పాడు. ప్రజలకు భరోసా ఇచ్చాడు, ప్రజలందరికీ ఓ ధైర్యం ఇచ్చాడు. నేను గద్దరన్న అభిమానినే. చివరిగా మీరు ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కూడా నడిపిస్తున్నారు, ఆయన ఆశయాలు కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గద్దర్ గారి నుండి సమాజం కానీ, ప్రజలు కానీ ఏం నేర్చుకోవాలి, అలాగే మీ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మిత్రులారా, గద్దరన్న మనందరికీ తెలిసిందే. 2023లో 22 నుంచి 23లో తన ప్రయాణం సుదీర్ఘంగా భారత రాజ్యాంగం తీసుకొని కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాడు. గత 10 సంవత్సరాల నుంచి భారత రాజ్యాంగం విలువలను చెప్తూ వచ్చాడు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ప్రకటించిందో మొదటి జయంతికి 2024లో గద్దరన్నపై జరిగిన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డ్స్ను ప్రకటించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అట్లాగే గద్దరన్న వర్ధంతికి మరో ప్రకటన చేశారు, అది ప్రజలకే చేశారు. అదేమన్నారు, గద్దర్ ఫౌండేషన్కి 1 ఎకరా స్థలం గద్దరన్న కళాక్షేత్రాన్ని నిర్మాణం కోసం ఇస్తాము, ఆ నిర్మాణ బాధ్యత కూడా గద్దర్ ఫౌండేషన్కి ఇస్తామన్నారు. వాటి కోసం డెలిగేషన్స్గా అనేక మార్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి జరిగింది. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కాకుండా కూడా ఇప్పుడు గద్దరన్న జయంతి వర్ధంతులతో పాటు April 6th కూడా మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ప్రజల్ని అందరినీ సమకూరుస్తూ ఉన్నాం, అందరినీ కలుపుకొని చేస్తూ ఉన్నాం. అంటే గద్దర్ ఫౌండేషన్ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరినీ కలుపుకొనే మనం చేస్తూ ఉన్నాం. అందుకే ప్రజలే గద్దరన్న వారసులని మన ఫౌండేషన్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఈ జూన్లో ఏదైతే ఉందో, మనం తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం కన్నా ముందు మనం గద్దర్ భారతదేశం మొత్తం తన సాహిత్యాన్ని 18 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ అయ్యాయి. సో పాత తరం కవులు, కొత్త తరం కవులు, కళాకారులు, మాట్లాడేవాళ్ళు, ఆటలాడేవాళ్ళు, వాళ్ళందరినీ కలిపి ఒక గొప్ప ప్రోగ్రామ్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. అది మళ్ళీ మీకు ఇంకొక నెల రోజుల్లో ప్రకటన వస్తుంది. అందరినీ కూడా సిద్ధం కమ్మని చెప్తా ఉన్నాం. ఇది మొత్తంగా గద్దర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ప్రజల కోసమే ఆయన నిత్యం కూడా, ఆయన చివరి శ్వాస వరకు కూడా ప్రజల సేవ కోసమే, ప్రజల సమస్యల కోసమే ఆయన పోరాడారు. తప్పకుండా ఇప్పటికి కూడా ప్రభుత్వాలకు తెలుసు, ఆ రోజు ఘటన 29 సంవత్సరాల క్రితం బుల్లెట్లు దింపింది ఎవరో తెలుసు, కానీ ఇప్పటికి కూడా పట్టుకోలేకపోయారు, వాళ్ళ గురించి ప్రస్తావన లేకుండా చేయారు. అయినా కానీ ప్రజలే ఆయన వారసులు, ప్రజల కోసమే ఆయన నిత్యం ఆయన మొత్తం కూడా ఆయన ప్రయాణం సాగింది. గద్దర్ ఫౌండేషన్ ద్వారా కూడా తప్పకుండా ప్రతి ఒక్క గద్దర్ గారి గురించి విశేషాలను, అలాగే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, ఆయన ప్రజల నుండి ఏం కోరుకున్నాడో అవన్నీ కూడా మేము ఆ కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా గద్దర్ కుమారుడు, గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన కార్యదర్శి సూర్యం గారు అయితే మాత్రం వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ,
హైదరాబాద్.